హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది మధ్యాహ్నం నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. చీకు స్కూల్కి వెళ్ళిపోయాడు. వీడు ఇప్పుడే పడుకొని లేచాడు అనమాట. సో వీడికి ఇప్పుడు తినిపియాలా. అండ్ లంచ్ వచ్చి రైస్ చేసేసాను. అండ్ బయట కొంచెం వర్షం పడుతుంటే క్యాప్సికమ్ ఉన్నాయి, క్యాప్సికమ్ ఆర్డర్ వేసుకుందామని పిండి తడిపేసాను. క్యాప్సికమ్ కట్ చేసి వేయాలా. అంతలో వీళ్ళు లేచేసాడు. సో వీడికి తినిపించేసి నిదానంగా లంచ్ చేసుకుందాం. చీకు కూడా వచ్చిన వెంటనే ఏం తినడు. సో నిదానంగా చేసుకుంటాను. ఇప్పుడు చీకు కూడా వచ్చే టైం అయింది. అండ్ లెమన్ రైస్ చేసుకుంటాము. లెమన్ రైస్ క్యాప్సికమ్ మోడల్ చేసేసుకుంటాము. వీడికైతే అయిపోయింది, చల్లగా అయింది కూడా. సో వీడికి తినిపించాలా. అండ్ మార్నింగ్ నుంచి వీడియో రికార్డ్ చేయలేదు. మార్నింగ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు చీకు వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. యాక్చువల్లీ రేపు ఇండిపెండెన్స్ డే, ఈరోజే చేస్తున్నారు. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి ఈరోజు, రేపు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి రేపు అనమాట వాళ్ళకి, పెద్ద పిల్లలకి. సో అందుకు ఈరోజే రమ్మన్నారు. అండ్ కృష్ణాష్టమి, ఇండిపెండెన్స్ డే అన్నీ ఈరోజే అనమాట వాళ్ళకి సెలబ్రేషన్స్. సో చీకుకి లాస్ట్ అంటే పుట్టినప్పటి నుంచి వాడికి 4 times కృష్ణాష్టమి వచ్చింది 4 yearsలో, 4 years వరకు. సో 3 times ఏమో కృష్ణుడి లాగా రెడీ చేసాము. అండ్ 1 year ఏదో మేము ఏదో లగేజ్ ఇది అప్పుడు కొంచెం ఏదో షిఫ్ట్ అయినాం అనుకుంటా. సో అప్పుడు ఒకసారి మిస్ అయింది. 3 times కృష్ణుడి లాగానే రెడీ అయ్యాడు. అండ్ ఇంకా ఈసారి కృష్ణుడిలాగా రెడీ కారా అంటే లేదు, వాళ్ళ డాడీ రీసెంట్గా ఆర్మీ యూనిఫామ్ స్టిచ్ చేయించారు. సో నేను అది వేసుకెళ్తాను అన్నాడు. పొద్దున అదే వేసుకొని వెళ్ళినాడు అనమాట స్కూల్కి. సో వీడియో తీద్దాం అనుకున్నాను, కొన్ని ఫొటోస్ కూడా తీద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. మార్నింగ్ వీడు కూడా లేచాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేసి చూపించాడు నేను ఇలా రెడీ అయినాను అని. సో అందుకు వీడియో కూడా షూట్ చేయలేదు. అండ్ ఇప్పుడు వస్తాడు, అందుకు వాడిని కొంచెం రికార్డ్ చేద్దాము. వచ్చి ఇంక అన్నీ చెప్తాడనమాట. వాళ్ళు ఇలాగ వచ్చారు, నేను ఇట్లా వెళ్ళినాను, ఇది చేసినాను అని చెప్తాడు. సో అది షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతో. అండ్ లంచ్ కొంచెం నిదానంగా చేస్తాను, అయినాక చూపించేస్తాను. సో ఇంకా టైం పడుతుంది అనమాట. సో రైస్ అయింది, అది వడలకి పిండి తడిపినాను. సో ఇంకా వీడికి తినిపిస్తే కొంచెం వీడు ఆడుకుంటాడు, అప్పుడు చేసుకుందాంలే అని ఉన్నాను. సో చీకు వస్తాడు ఇంకొక 10-15 minutes అంతే. సో వాడిని వీడియో రికార్డ్ చేస్తాను. ఈ వీడియోకి సపరేట్ వాయిస్ ఏమి ఇవ్వలేదు, ఎలాగుంటే అలా పెట్టేస్తున్నాను బాగుంది అనేసి. అదద్ద చీకు వచ్చా అదిగా చీకు అన్న బస్సు వచ్చలే అన్న అన్నది చీకు అన్న. హాయ్ చెప్ప అంకుల్కి. హాయ్ బస్ అంకుల్ నవ్వుతున్నాడు కదా. ఏందిమా, ఏందది చాక్లెట్ ఇచ్చినారా? ఎవరు ఇచ్చినారు? అంకుల్ ఇచ్చినాడా? బాబుకా? నీకు ఇచ్చినాడా అంకుల్? ఏమనింది మ్యామ్? ऊपर डांस कर दिया, डांस చేసినారా ఈరోజు స్కూల్లో? అట్లా డాన్స్ చేసినారా? అట్లా చేసినారా? ఏం డ్రెస్ వేసుకోపోయినావు నువ్వు ఈరోజు? ఏం డ్రెస్ అది? గట్టి చెప్పాలా? అవునా, ఎందుకు వేసుకోపోయినావు? ఏంది డాన్స్ చేసేకపోయినావా? అప్ప తిన్నావా? పొంగనాలు. అయ్యో వద్దు, బాబుకు పెట్టకూడదు, బాబుకు వద్దు నాన్న, నోట్లో వేసుకోలే అయినా కూడా వద్దు, చాలు ఇంకా తిను. ఎందుకు ఇండిపెండెన్స్ డే అనే రేపు? అందరు ఏం రెడీ అయ్యి వచ్చినారు?
ఏంది గానా ఆర్మీనా కృష్ణన్లో రెడీ అయినారా ఫ్లూట్ తెచ్చుకున్నారా నువ్వు తీసుకోవాలా మళ్ళీ కృష్ణంది పసంద్ ఇది పసందా పానీ వేసినారా ఆడేసినారా ఎందుకు ఆడుకున్నారా ఓహో సిప్ చేసేటప్పుడు పడిపోయినాయా నీళ్ళు ఎవరు వేయలేదా నీ మీద ఏంది టిఫిన్ బాక్సా కింద పడుతుందా టేబుల్ మీద నుంచి సర్లే షూ ఇప్పు కూర్చోంగా ఇడిప్పు కూర్చొని ఇప్పు లోపల ఇప్పు ఏసీ కరెంట్ లేదు ఏసీ వేసుకునే అలసిపోయినావా ఏసీ కరెంట్ పోయిందన్న ఫ్యాన్ వేసుకుందో పద సర్లే ఇదిగోండి మా చీకు హెత్విక్కి తినిపించేసాను ఇంకా ఆడుకుంటున్నాడు డ్రెస్ చేంజ్ చేసేసాను అంతా పూసుకుంటే ఇంకా మా చీకు వచ్చినాడు ఇద్దండి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు బాబుని చూసుకోనా వంట వేసుకొని వస్తా వడలు వేసుకొస్తా ఓకేనా ఇదిగోండి చిత్రాన్నం గుజ్జు చేసేసాను ఇందులోకి రైస్ మిక్స్ చేసేసి కలిపేయడమే ఇంకా ఒక పక్క ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇదిగోండి వడలకి సో ఇవి వేసేసి క్యాప్సికమ్ వేసేసి ఒక వాయి వేసే లోపల రైస్ కలిపేసేస్తాను ఇదిగోండి లెమన్ రైస్ కలిపేసాను ఇప్పుడు చీకుకి తినిపించాలా ఇదిగోండి వడలు కూడా అయిపోయినాయి సో ఇంకా వాడికి తినిపించేస్తాను వీడి కూడా నిద్ర వస్తుంది ఇదండి వీడికి కూడా నిద్ర వచ్చేస్తుంది పండేస్తాను లోలు పడుకుంటా పడుకో లోలు సో టైం 1:30 అయిపోయింది బాబు పడుకున్నాడు ఇప్పుడే వాడిని నేను ఉయ్యాలు ఊపుతుంటే మా చీకు ఒక అల్లరి పని చేసి వచ్చినాడు షూ పాలిష్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసుకొని పెన్ అంతా పెట్టి దాంట్లో అంతా గెలికి వచ్చేసినాడు అనమాట ఇక్కడ ఉంటే ఈడ ఏమన్నా చేస్తే నేను అరుస్తానని హాల్లో పోయి చేసినాడు ఏం చేస్తానవరా అంటే పోయి పెన్ అంతా దాని చుట్టూ గెలికేసినాడు అనమాట ఇట్లా అల్లరి పని చేస్తా అంటాడు చీకు ఇంట్లో ఉంటే కదా చీకు డాడీకి చెప్దునా చెప్తా ఫోన్ చేస్తా కదా ఇప్పుడు చెప్తా మళ్ళీ అట్లా చెయ్యొచ్చా సరే చెప్పనులేదా చెప్పనులే వాళ్ళ డాడీ అంటే భయం కొంచెము చెప్తానంటే భయపడుతున్నాడు చెప్పనులేదా సో వాడికి కొంచెం తినిపించేసినాను ఎక్కువ తినలేదు వాడు నేను వద్దు నేను స్కూల్లో తిన్నాను అన్నాడు సో ఇంకా నేను ఇద్దండి పెట్టుకొచ్చుకున్నాను తింటున్నా సో అంతే ఏం చేసి వచ్చినావు ఇంతకు బయట చెప్పు నాకు ఏం చేసినావు చెప్తే వస్తా చెప్పు అన్నారు ఏం చేసినావు అన్నారుని కాయ పడిపోయింటే మళ్ళీ కాయ బూంచి వచ్చినావా చూసారా ఏం చేసినావురా బయట అంటే మన్నంతా పూసుకొని వచ్చినాడు లోపలికి చేతులకి ఏం చేసి వచ్చినావురా అంటే దానిమ్మకాయ చెట్టువి పిందెలు పడిపోయినాయి అనమాట చిన్నగా ఉండి గాలి వచ్చింది కొద్దిసేపు సో కింద పడింటే దాంట్లో తీసి మళ్ళీ బూంచి వచ్చినాడంట ఎందుకురా అంటే చెట్లు వస్తాయంట దాంట్లో నుంచి అవి చెప్తున్నాడు ఈడొకటి పెట్టినా అని సో అంతే ఇంకా బయట వాటర్ పట్టినారు ఇప్పుడే వాటర్ క్యాన్ కూడా లోపల తీసుకొచ్చి పెట్టాలా సో అంతే గైస్ ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై